వెల్కమ్ టు విష్ణు టాక్స్. జీవితం ఎంత విలువైనదో, ఎంత సున్నితమో ఒక్క క్షణంలోనే మనల్ని మార్చేసే సంఘటనలు కూడా జరుగుతాయి. ఎన్నో కలలు, ఆశయాలు, భవిష్యత్తు ప్రణాళికలు ఉన్న విధి ఒక్కసారిగా గేమ్ మార్చేస్తుంది. ఇలాంటిదే పరాగ్ దేశాయ్ గారి కథ. ఒక గొప్ప నాయకుడు, విజయవంతమైన వ్యాపారవేత్త కుక్కల దాడిలో అర్ధాంతరంగా ఆయన జీవితాన్ని ముగించాడు. అదేంటి, ఒక పెద్ద వ్యాపారవేత్త అయి ఉండి కుక్కల దాడిలో ఎలా చనిపోయారు? చుట్టూ సెక్యూరిటీ ఉన్నా ఎందుకు అతను ప్రాణాలు కాపాడుకోలేకపోయాడు? ఇలాంటి డౌట్స్ అన్ని మీకుండొచ్చు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. వాఘ్ బక్రీ టీ గ్రూప్ శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన బ్రాండ్. టీ అంటే కేవలం పానీయం మాత్రమే కాదు, భారతీయ కుటుంబాల మధ్య బంధాన్ని కట్టిపడేసే ఓ అనుభవం అని, ఈ వారసత్వాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన వ్యక్తే పరాగ్ దేశాయ్. లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసి భారత్ కి తిరిగి వచ్చి తన కుటుంబ వ్యాపారాన్ని భుజాలపై వేసుకున్నారు. సేల్స్, మార్కెటింగ్, ఎగుమతుల విభాగాలు నడిపి వాఘ్ బక్రీని 2000 కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా మార్చి 24 రాష్ట్రాలలో తన వ్యాపారాన్ని విస్తరింపజేశారు. పరాగ్ గారు కేవలం వ్యాపారం నడపలేదు, భవిష్యత్తు కోసం దారులు వేశారు. అలా తన బ్రాండ్ టీని లైఫ్ స్టైల్ గా మార్చారు. అంతేకాకుండా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా యువతలో బ్రాండ్ ని మరింతగా దగ్గర చేశారు. కొత్త రుచులను కస్టమర్లకు ఎప్పటికప్పుడు అందిస్తూ నూతన అనుభవం పొందాడు. అలా 2023 అక్టోబర్ 15 ఆదివారం ఉదయం పరాగ్ గారు తన నివాసం సమీపంలోని రోడ్డుపై వాకింగ్ చేస్తున్నారు. సరిగ్గా అదే టైంకి వీధి కుక్కల గుంపు ఆయన వైపు పరిగెత్తింది. తప్పించుకునే ప్రయత్నంలో ఆయన జారి కింద పడిపోయారు. తలకు తీవ్ర గాయం తగిలింది. సెక్యూరిటీ గార్డులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు శక్తి వంచన లేని ప్రయత్నం చేశారు, కానీ మెదడులో రక్తస్రావం పరిస్థితిని విషమం చేసింది. 7 రోజుల పాటు వెంటిలేటర్ పై పోరాడిన ఆయన 2023 అక్టోబర్ 22న చివరి శ్వాస విడిచారు. ఈ సంఘటన మనందరికీ ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. జీవితం ఎంత విలువైందో గుర్తుంచుకోవాలి, మరియు మన భద్రత గురించి ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉదయం, సాయంకాలం వాకింగ్ చేసే పరిసరాలను గమనించుకోవాలి. కొంత జనసంచారం ఉండే రూట్లని ఎంచుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించే ప్రదేశం దగ్గర ఉండండి. వీధి కుక్కల నియంత్రణ కోసం స్థానిక అధికారులను సంప్రదించండి. పిల్లలు, వృద్ధులు ఒంటరిగా నడవకుండా చూడండి. పరాగ్ దేశాయ్ గారి వ్యాపార విజన్, వినయం, కుటుంబం పట్ల ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేనివి. ఆయన నిర్మించిన బ్రాండ్ ఆవిష్కరణలు, విలువలు తరతరాలకు ప్రేరణగా నిలుస్తాయి. విజయం అనేది డబ్బు సంపాదించడమే కాదు, మన వెనక లెగసీని వదిలి వెళ్ళడం. ఈ మాటలకు పరాగ్ దేశాయ్ గారు సజీవ సాక్ష్యం. విధి ఎప్పుడైనా పరీక్షించవచ్చు, కానీ మన జాగ్రత్తలు, మన నిర్ణయాలు మన భవిష్యత్తును కాపాడగలవు. పరాగ్ దేశాయ్ గారి కథ మనందరికీ అదే గుర్తు చేస్తుంది. దాదాపు అంబానీ, అదానీల పక్కన నిలబడగలిగే స్థాయి ఉన్న ఒక గొప్ప వ్యాపారవేత్త విధి ఆడిన వింత నాటకంలో కుక్కల దాడిలో ఎలా మరణించారో చూశారా? మరణం ఎప్పుడు, ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు అనడానికి ఇతని స్టోరీనే నిలువెత్తు నిదర్శనం.